నేను అనుకోవటం లేదండి. ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే వెళ్తున్నారేమోనని నేను అనుకుంటున్నా. రైట్. అయితే ఒకసారి వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ ఇస్తారా లేదనేది మాత్రం గ్యారంటీ లేదు. మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తారని చంద్రబాబు గారు హామీ ఇచ్చారట. ఒకసారి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, ఇన్ని డిజాస్టర్స్ ఏంటండి మీకు? ఒకటా రెండా? ప్రభుత్వాలను వాడేసుకోవటం, ఎవరు అంతర్జాతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను ప్రముఖులను రక్షించడానికి మీరు ఇంటర్పోల్ అని ఒకటి ఉంటుందండి. ఆ ఇంటర్పోల్ ఉద్యోగం కూడా మీరే చేస్తే ఎట్లా? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? వినపడుతుంది సార్ వాసుదాన్ గారు. అన్నీ కూడా వైసీపీ చుట్టూ, ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు కేసులన్నీ వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి. చూశారు కదా మీరు. యూ టచ్ ఎనీ కేస్, దాంట్లో ఖచ్చితంగా వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈసారి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. పెద్దలకి WNT వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. మీరు ఎవరైనా కాదంబరి జత్వాని గురించి ఫస్ట్ మాట్లాడారు అందరూ కూడా. అసలు కాదంబరి జత్వాని గారు ఎవరండి? అసలు ఆవిడకి మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏంటి? ఆవిడని ఎందుకు అంతలా మీరు నెత్తిన వేసుకోవాల్సిన అవసరం ఏముంది? మన రాష్ట్రంలో జరిగినటువంటి ఆడబిడ్డల రేపులకు గురి అయిపోతే వాళ్ళు పట్టించుకోరు. ముచ్చుమూరులో చనిపోయి ఇప్పుడు కూడా 4 రోజులు దాటిపోయింది. ఆ పిల్ల ఎక్కడ ఉంది? అసలు ఆ శవాన్ని కూడా వచ్చే బాధ్యత మీరు తీసుకోవాలా? సిగ్గుమాల సరే ఇది. అంటే మీరు రంకులకి బొంకులకి సహకారం చేసే పార్టీయా? రంకుతనం చేసిన వాళ్ళు ఆడవాళ్ళని, లేదంటే వేరేతనంగా ఉన్న ఆడవాళ్ళు లక్ష్మణరావు గారు, మనం సభ్య సమాజంలో ఉన్నాం. మన నాలుకని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. మన నాలుకని దయచేసి యూ విత్డ్రా దట్ వర్డ్ రంకు బొంకు అనే మాటల్ని మీరు ఉపసంహరించుకోండి. అటువంటి పదాలు మాట్లాడకూడదు. మేము ఎప్పుడు కూడా అటువంటి పదాలు కూడా తీసుకురాలా వాసుదేవన్ గారు. అంతలాగా అనిపిస్తోంది. ఈ రోజున మీరు ఏ స్టాండ్ తీసుకుంటా ఉన్నారు? ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి ఆవిడ మీద? ఆవిడకి మీకు ఏమంటే ఇంటర్నల్ లింకులు ఉన్నాయా? మీరు యాంటీ ట్రాపింగ్ చేయించారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ ఎన్డీఏ కూటమి యాంటీ ట్రాపింగ్ చేయించిందా? జిందాల్ గారిని, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, లేదంటే కుక్కలు విజయసాగర్ గారిని కానీ ట్రాపింగ్ లో లాగడానికి మీరే ప్లాన్ వేశారా? 2009 నుంచి నాకు ఆవిడ నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాను. 1,32,00,000 రూపాయలు నేను సమర్పించుకున్నాను. వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ కి 16 లక్షలు వేశాను. ఆవిడ అకౌంట్ కి 50 లక్షలు దపాలు పంపించాను. మిగతా కాకుండా ఆవిడ ఒక లిస్ట్ పెట్టారు ఆయన. నేను ఆవిడ వల్ల వేధింపుల వల్ల 2014లో కూడా పోటీ చేయడానికి వెనకాడే పరిస్థితులు నాకు ఏర్పడినాయి అని చెప్పి బోరమని పార్థసారథి, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి మినిస్టర్ గారు, అదే పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి. అంటే మీరు ఏదో ఒక తీసుకొచ్చే విషయాన్ని ప్రతిదీ కూడా మొన్నటి వరకు విజయసాగర్ అన్నారు, ఇప్పుడేమో జిందాల్ గారిని తెరపై తీసుకొచ్చారు. అంటే జిందాల్ గారు తలుచుకుంటే ఎవరంటే నథింగ్ కాదా? ఆవిడ ఆప్టల్ కాదండి? అంత ధనవంతులు తలుచుకుంటే అసలు ఆవిడ బాడీ సాల్తీ ఉంటుందా? నిజంగా ఆవిడ తప్పించాలంటే ఏంటంటే నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టే కావాలా వాళ్ళకి? మరి అక్కడ ఉన్నటువంటి 30 రాష్ట్రాల సపోర్ట్ జిందాల్ గారికి అవసరం లేదా? లేదా ఆయన చేయించుకోలేరా వేరే రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి మీద కొట్టకాల్సి వేసేయాలి, లేదంటే మా ప్రభుత్వం మీద వేయాలి, ఏదో రకంగా దీన్ని ఇష్యూ చేయాలి. ఎవరండి ఆవిడ? మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఆడపిల్లలకు మీరు న్యాయాలు చేయరు. మన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు కాదు, ఎవరో పక్క రాష్ట్రం చెందిన ఆడపిల్లకి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో? అక్కడ ముంబైలో మీరు కేసు పెట్టారన్నారు కదా, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆవిడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? మరి ఇంతవరకు కూడా ముంబై స్ట్రీమింగ్ లో ఎందుకు రావాలా? ఎందుకు ముంబైలో ఉండే పెద్ద మీడియా కదా ముంబైలో. మరి పెద్ద మీడియాలో వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు ఆ సపోర్ట్ తీసుకోలేకపోయింది? ఆవిడ ఎందుకు కేసు పెట్టలేకపోయింది? తప్పు అంతా కూడా ఆవిడ మీద ఉంది. మీరు ఏకం ప్రభుత్వం మొత్తం వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి రాజేశ్వరం మేరకే IPS అందరూ వెళ్ళి తీసుకొచ్చారు అని అన్నారు. విశాల్ గున్ని గారి ట్రాక్ రికార్డ్ తెలుసు కదా. విశాల్ గున్ని గారు ఏ రకంగా చేశారో తెలీదా? కాంతిలాల్ రాణా గారు ఏ విధంగా చేశారో తెలీదా? అంటే మీరు IPSలని మీరు వాళ్ళకి పదవులు ఇవ్వకుండా ఏదో రకంగా నిర్వహించేయాలి, వాళ్ళ మీద ఏదో ఒక అలిగేషన్ పెట్టి పక్కన పెట్టాలని ఒక వితాంత తంతుతో మాత్రమే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. విచారణ చేయండి. లక్ష్మణరావు గారు, మీకు ప్రశ్న అండి. ఈ మధ్య మీరు కూడా నాలెడ్జ్ సెంటర్ ఒకటి పెట్టుకున్నట్టున్నారు తెలుగుదేశం లాగా. బాగా పదునైన స్టోరీలు అల్లి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ట్రాక్ రికార్డు కోసం, లేకపోతే వాళ్ళని భుజాన వేసుకుని తిరగడం కోసం వైసీపీ ఉందా?
కేసులో అసలు వాస్తవాలు బయటికి తీసుకురావడం కోసం వైసీపీ ఉందా? ఒకటి. రెండు, జత్వాని ఈరోజు ఆమె కాదంబరి జత్వాని విజయవాడలో ఉంది. షీఈస్ మీటింగ్ పోలీస్ కమిషనర్. ఆమె కేసు తీసుకొచ్చి ఏదో మిమ్మల్ని బదనాం చేయాల్సినంత నెసిటీ చంద్రబాబు గారికి వారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి లేదు. బోల్డన్ని ఇష్యూస్ ఉన్నాయి, సో బోల్డన్ని అంశాలు ఉన్నాయి ఆయన అడ్రస్ చేయాల్సినవి. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ఏదో ఆయన తంటలు ఆయన పడుతుంటే ఈ పెట్టి కేసులు తీసుకొచ్చి మీరు ఆయనకి అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. కేసుని కేసుగా ఎదుర్కోండి. అక్కర్లేని వాళ్ళని, సందర్భం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మీరు పారదర్శకంగా ఉండండి. మీరు పారదర్శకంగా ఉండండి. మీ యొక్క ఎలా మీడియాలో ఎందుకు ప్రసారం చేస్తున్నారు? దేని గురించి మీరు కట్టుకథలు? రాజమౌళి కూడా అటువంటి సినిమాలు తీయరేమో, లేదంటే సుకుమార్ కూడా మీరు ఆ స్క్రిప్ట్ మీరు ఇవ్వండి సార్. రాజమౌళికి ఆ స్క్రిప్ట్ మీరు ఇవ్వండి. ఎందుకంటే ఇంత నిజమే, మీరు అన్నది నిజమే. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాజమౌళి దగ్గర లేవు. మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి. మీ కథలన్నీ కూడా మణిరత్నం గారికి ఇస్తే ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా తీస్తారు. ఆయన తీయగలరు. మీరు ఇవ్వండి. మా అమ్ముకుంటే మంచి డబ్బులు కూడా వస్తాయి. ఎవరు చెప్పారు సార్ ఇది? ప్రతిదాన్ని కూడా తుమ్మితే తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారు పడిపోవడం, తుమ్మితే తగ్గితే వైఎస్ఆర్ పార్టీ మీద పడిపోవడం, ఏ ప్రాథమికంగా, ఏ ప్రూఫ్స్ తో, దేని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎవరు సార్ ఆవిడ? ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటి? ఆవిడది జత్వాని గారిది, ఆవిడ అమ్మాయిది. అది వదిలేదు. ఒక్కరేసి సార్ ఏదైనా ఆవిడ ఈ రోజు వచ్చింది స్టేట్మెంట్ ఇస్తుంది. నిజంగానే మీరు ఎంక్వైరీ చేసి బయట తీయండి. నిజాలు తీయండి. అప్పుడు తెలుస్తాం ఏంటనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారో, అసలు మొన్నటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటో, గత 20 రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటో, అన్ని ట్రాపింగ్ ద్వారా వచ్చినటువంటి వీడియోలు మీరెందుకు విడుదల చేసి మీరు రోజు దాని మీద డిబేట్లు పెట్టడం మీ ఎల్ఏ మీడియాలో? అదేమో పెద్ద చర్చలాగా రాష్ట్రంలో ఇంకేమీ జరగట్లా, ఇవే జరుగుతున్నాయి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు సుజాత గారు మాట్లాడతారు, జనసేన ప్రతినిధి. సార్ నాకు అవకాశం ఇవ్వాలా? ఈ ముగ్గురికి సమాధానం చెప్పాలా? నలుగురికి సమాధానం చెప్పాలి. ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడ మాట్లాడాలి. ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడియండి. ఆవిడ మాట్లాడి వస్తాం మీ దగ్గరికి. సుజాత గారు, ఈ డెవలప్మెంట్స్ చూశారు. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజ్య